నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని దుమ్మేద జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు లోక ఉపకారం గురించి చెప్పిన కదా, అంటే ఆయన లోకానికి చేసిన ఉపకారం గురించి. ఒకరోజు ధర్మసభలో కూర్చున్న భిక్షువులు భగవానుని పరోపకార గుణాల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని? ఆయుష్మంతులారా, భగవానుడు లోకహితంలో నిమగ్నమై ఉన్నాడు. చివరికి విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాన్ని విడిచిపెట్టారు. స్వయంగా సంబోధిని పొందారు. భిక్షాపాత్ర చీవరాలు పట్టుకొని 18 యోజనాలు దూరం నడిచి వెళ్ళారు. పంచవర్గీయ భిక్షువులకి ధర్మోపదేశం చేశారు. ధర్మచక్ర ప్రవర్తన కావించారు. ఇంకా పక్షం రోజుల తర్వాత పంచమి నాడు అనంత లక్కన సుత్తాన్ని ఉపదేశించారు. అక్కడ వారందరూ అర్హంతులయ్యారు. తర్వాత ఉరివేల వనానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది, అంటే 1000 మంది దాకా తాపస్సులు ఉంటే వాళ్ళకి అర్హంత స్థితిని పొందడానికి సహాయం చేశారు. ఇంకా 3500 మంది జటిల తాపసులకు పాటిహారం చూపించాడు. పాటిహారం అంటే సైకిక్ పవర్స్ యొక్క శక్తి. ఎన్ని రకాల సైకిక్ పవర్స్ వచ్చో దాన్ని చూపించడం అనమాట. ఇంకా వారందరినీ ప్రవచింపచేశారు. వారికి గయా శీర్షలోని పర్వతంపై ఆదిత్య పర్యాయ సూత్రాన్ని ప్రబోధించారు. 1000 మంది అక్కడ అర్హతత్వం లభించింది. అక్కడి నుండి 3 యోజనాల దూరం ఎదురు వెళ్ళి మహాకశ్యపుణ్ణి ఆహ్వానించారు. అతనికి 3 ఉపదేశాలు ఇచ్చారు. భోజన అనంతరం ఒంటరిగా 45 యోజనాలు వెళ్ళి అక్కడ పుక్కురుసతి రాజుకి అనాగామి ఫలం లభించేలాగా చేశారు. అక్కడి నుండి 120 యోజనాలు వెళ్ళి మహాకప్పినుడికి అర్హంతత్వాన్ని అందించారు. భోజన అనంతరం మరలా అక్కడి నుండి 30 యోజనాలు ప్రయాణించి అంగుళిమాలుడు అతనికి అర్హంత స్థితిని పొందడానికి సహాయం చేశారు. ఇంకా మరలా 30 యోజనాలు వెళ్ళి ఆలవుణ్ణి శ్రోతపనుని చేశారు. ఇంకా కుమారునికి శుభం కూర్చారు. ఇంకా భగవానుడు తావతీంస లోకంలో 3 నెలలు ఉన్నాడు. అప్పుడు అక్కడ 80 కోట్ల దేవతలకు ధర్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత బ్రహ్మలోకం వెళ్ళారు. ఒక బ్రహ్మకు మిథ్యా దృష్టి తొలగించారు. అక్కడ 10,000 మంది బ్రహ్మలోక వాసులు అర్హంతత్వం అందించారు. అంటే వారంతా అర్హంత స్థితిని పొందడానికి ధమ్మాన్ని బోధించారు. అలా భగవానుడు ప్రతి ఏడాది 3 మండలాల్లో తిరుగుతూ అక్కడి వారికి ధర్మాన్ని బోధిస్తూ శరీరాన్ని, శీలాల్ని, మార్గఫలాల్ని ఇస్తూ ఉన్నారు. అంతేకాదు, భగవానుడు ఈ జంతు జాతిలో ఉన్న గరుడులకు, నాగులకు అనేక విధాలుగా ఉపకారాలు చేస్తూనే ఉన్నారు అని వారు చెప్పుకుంటూ ఉండగా భగవానుడు ఆ సమయంలో ఆ సభలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగితే జరిగిన విషయం అంతా భిక్షువులు చెప్తారు. మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నామని చెప్తే అప్పుడు భగవానుడు అంటాడు, భిక్షువులారా, ఇందులో ఆశ్చర్యం ఏముంది? కేవలం ఇప్పుడే నేను బుద్ధత్వాన్ని పొంది ఈ లోకానికి మంచిని చేకూరుస్తున్నాను అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. పూర్వం కూడా రాగ విముక్తిని పొందనప్పుడు అప్పుడు కూడా ఇలానే లోకానికి క్షేమాన్ని కలిగించాను అని వాళ్ళు అడుగుతారు అక్కడున్న భిక్షువులు. ఆ స్టోరీ గురించి చెప్పండి అంటే
ఈ జాతక స్టోరీని చెప్పడం జరిగింది. పూర్వం వారణాసిలో బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో బోధిసత్వుడు మహారాణికి కొడుకుగా పుట్టాడు. అతనికి బ్రహ్మదత్త కుమారుడు అని పేరు పెట్టారు. బ్రహ్మదత్త కుమారుడు 16వ ఏడు వచ్చేసరికి తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అప్పుడు ఉన్న శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించాడు. అంటే 3 వేదాల్లో ఇంకా 18 విద్యల్లో ప్రావీణ్యం సాధించాడు. అంటే 18 విద్యలు అంటే ఈ అప్పట్లో ఉండేవి కదా, సంగీతం, ఆయుర్వేదం, ఇంకా న్యాయశాస్త్రం, ఇంకొన్ని ఉండేవి. అన్నిట్లలో కూడా అతడు ప్రావీణ్యం సాధిస్తాడు. అయితే ఆ రోజుల్లో వారణాసి ప్రజలు దేవతలని ఎక్కువగా పూజించేవాళ్ళు. ఆ దేవతలకి గొర్రెల్ని, మేకల్ని, కుక్కల్ని, పందుల్ని బలి ఇచ్చేవారు. పుష్పాలతో, గంధాలతో పూజించేవారు. వారిని చూసి బోధిసత్వుడు ఇలా అనుకున్నాడు, ఈ రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలతో ఎన్నో జంతువుల ప్రాణాలు తీస్తున్నారు. వీరు అధర్మ మార్గంలో నడుస్తున్నారు. నేను రాజ్యానికి వచ్చాక ఈ జంతువధను మాన్పించే ఉపాయం గురించి ఆలోచించాలి అని అనుకుంటాడు. ఇలా ఆలోచిస్తూ రథానికి నగర పొలిమేరలకు చేరుకుంటాడు. ఆ నగర పొలిమేరలో కొంతమంది ప్రజలు ఒక రావి చెట్టుకి పువ్వులతోటి, పళ్ళతోటి, సుగంధాలతోటి పూజలు చేస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు ఆ రేవ చెట్టు వద్ద జంతు బలులు కూడా ఇస్తూ ఉంటారు. అక్కడి ప్రజల్లో ఒక నమ్మకం ఉంది, ఈ రావి చెట్టును ఆశ్రయించి ఒక దేవత ఉందని, కాబట్టి ఆ దేవతకి ఈ ధూప, దీప నైవేద్యాలు, బలులు ఇస్తే కోరిన కోరికలు తీరుతాయని, అందుకోసం పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం, ఇంకా ధన సంపద కోసం, అనారోగ్యం నుండి బయటపడటం కోసం, ఇంకొంతమంది ఏమో ఉద్యోగాల కోసం రకరకాల కోరికలు మొక్కుకుంటూ ఉండేవాళ్ళు. ఆ మొక్కులు తీరుస్తారు. ఆ కోరిక తీరిన తర్వాత అప్పుడు ఒక ఆలోచన వచ్చింది బోధిసత్వుడి మనసులో. ఈ 3 విశ్వాసాలను ఆ విశ్వాసాలతోటే దెబ్బతీయాలి అనుకున్నాడు. ఇక అప్పుడప్పుడు బోధిసత్వుడు కూడా అక్కడికి వచ్చి అక్కడ ప్రజలు చూస్తూ ఉండగా ఆయన కూడా ధూప, దీప నైవేద్యాలు ఆ చెట్టుకి సమర్పించేవాడు. అలా తనకు కూడా అటువంటి విశ్వాసం ఉన్నట్లు ప్రజలను నమ్మించాడు. ఇక కొంతకాలం గడిచేసరికి రాజు మరణించాడు. ఇక బోధిసత్వుడే పట్టాభిషిక్తుడవుతాడు. తన మహారాజుగా తన బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇక రాజుగా ఉన్నప్పుడు 5 రకాలైన చెడుని కలిగి ఉండకూడదు. అంటే ముఖ్యంగా బోధిసత్వుడు ఎన్నో జన్మల నుంచి కూడా శీలాలను ఆచరిస్తూ వస్తున్నాడు కదా, అంచేత ఈ 5 విషయాలను తాను పాటించేవాడు. జీవహింస చేయకపోవడం, దొంగతనం చేయకపోవడం, వ్యభిచరించడం, అబద్ధాలు ఆడటం, మత్తు పదార్థాలను తీసుకోకపోవడం. అలాగే మహారాజుగా 10 ధర్మాలను పాటించడం. అవి ఇప్పటికీ కూడా ఎవరైనా నాయకులు కానీ, పాలకులు కానీ వీటిని ఆచరించవచ్చు. మొదటిది దానం. అంటే స్వార్థాన్ని తగ్గించుకోవడం లేదా స్వార్థం లేకుండా చేసుకోవడం అన్నది మనకి దానం కిందికి వస్తుంది. మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళతో పంచుకున్నప్పుడు మన లోపల ఉన్న స్వార్థము, లోభము అన్నది పోతుంది. రెండవది శీల పాలన. నీతివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని జీవించడం. తర్వాతది పరిత్యాగం. ఎక్కువ సమయాన్ని, ధనాన్ని, సంపదలను ప్రజలకు ఉపయోగించడం. తర్వాతది న్యాయ ప్రవర్తన. తన వాళ్ళన్న అభిమానాన్ని వదిలి
అంటే ద్వేషాన్ని, భయాన్ని, మోహాన్ని దరి చేరనీయకుండా న్యాయంగా ప్రవర్తించడం అందరితోటి. ఐదవది కరుణ కలవాడై ఉండడం, మృదుత్వము, మెత్తనైన కరుణ కల మనస్సు. కానీ పాలకులు న్యాయబద్ధంగా వ్యవహరించడం కోసం ఒక్కోసారి చాలా దృఢమైన గట్టి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాలు అందరి మంచి కోసమే. తర్వాతది తపము, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం, మంచి అలవాట్లను కలిగి ఉండటం. ఏడవది అక్రోధము, విరోధము, పగ, కోపము, గిట్టనితనము, మాత్సర్యము, అసూయ లేకపోవడం ఈ అక్రోధం కిందికి వస్తుంది. ఎనిమిదవది అవిహింస, అంటే నాన్ వైలెన్స్, యుద్ధాలను నివారిస్తూ ఏ ప్రాణికి హాని చేయకుండా శాంతిని సుస్థిరపరచడం అన్నమాట. తొమ్మిదవది సహన గుణం, క్షమ, ఓర్పు అని కూడా చెప్పవచ్చు. మానసిక సమతాభావాన్ని అన్ని వేళలా కలిగి ఉండటం, భావోద్రేకాలకు లోను కాకుండా ఉండటం. పదవది అవిరోధం, అంటే ఎటువంటి శత్రుత్వం లేకుండా ఉండటం. ఆ దేశ ప్రజలతోటి, విదేశాలతోనూ విరోధం లేకుండా ఉండటం, స్నేహభావాలతో ఐకమత్యంగా ఉండటం. అలా మహారాజు 5 రకాలైన చెడును వీడి 10 రకాలైన ఈ రాజధర్మాలను పాటిస్తూ న్యాయబద్ధంగా పరిపాలించసాగాడు. ఈ 3 విశ్వాసాలను అంతం చేయడానికి ఒక ఆలోచన చేశాడు. ఒక రోజున తన మంత్రులను, అక్కడ ఉండే బ్రాహ్మణ పురోహితులని, ప్రజల్ని సమావేశపరిచి ఇలా అంటాడు: నేను రాజునయ్యాను, గతంలో అనుకున్న దాన్ని ఇప్పుడు నెరవేర్చుకోవాలని మనసులో అనుకుంటూ వాళ్ళ ముందు అడుగుతాడనమాట. నేను ఏ కారణం వల్ల రాజునయ్యానో మీకు తెలుసా అని అడిగాడు. మహారాజా, మాకు తెలియదు అని వారు చెప్తారు. నేను గతంలో ఆ వృక్ష దేవతను పూజించి నమస్కరించడం మీరు చూశారా? అవును మహారాజా, చూశామని వాళ్ళు సమాధానం చెప్తారు. అప్పుడు నేను ఆ దేవత దగ్గర ఒక మొక్కాను. నేను కనుక రాజ్యానికి వస్తే నీకు బలి ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను. అందుకే ఆ దేవత అనుగ్రహం వల్లే నాకు ఈ రాజ్యం దక్కింది. అందుకు ఇప్పుడిక బలి ఇవ్వాలి, కాబట్టి బలికి సిద్ధం చేయాలి అని బోధిసత్వుడు అంటాడు. అంటే ఆ ప్రజలు 3 విశ్వాసాలతోటి ఉన్నారు కాబట్టి వాళ్ళని దాని నుంచి బయట పడేయాలి ఎలాగైనా. మామూలుగా చెప్తే ఆ నమ్మకాలు పోవు, అందుచేత ఒక ఉపాయాన్ని ఆలోచించి ఇలా చెప్తాడు: నా రాజ్యంలో 5 రకాల చెడు కర్మలని, 10 రకాల అశుభ కర్మలని ఎవరైతే చేస్తారో వారిని బలి ఇస్తానని, వారి పేగులను, రక్త మాంసాలతో సహా నివేదిస్తానని నేను ఆ దేవత దగ్గర మొక్కుకున్నాను అని అంటాడు. ఆ 5 రకాల ఘోర కర్మలు ఏంటంటే తల్లిని చంపడం, తండ్రిని చంపడం, గౌరవ స్థానంలో ఉన్న గురువుల్ని చంపడం. అప్పటికి బుద్ధ శాసనం లేదు అనుకుంటా, బహుశా. నార్మల్గా అయితే ఇక్కడ అర్హంతుల్ని చంపడం అని చెప్పవచ్చు. ఇంకా బుద్ధుడిని గాయపరచడం, అంటే బుద్ధుడి శరీరం నుండి రక్తాన్ని చిందించి కర్మ చేయడం. ఇంకా భిక్షు సంఘంలో చీలికలు తీసుకురావడం, ఇవన్నీ కూడా ఘోర కర్మల కిందికి వస్తాయి. బహుశా ఈ ఘోర కర్మలు చేయకూడదు, ఎవరైతే చేశారో వాళ్ళని నేను బలిస్తాను అని చెప్తాడు. ఇంకా తల్లిదండ్రులకి సేవ చేయని కొడుకులను, అత్తమామలకు సేవ చేయని కోడలను, జీవహింస చేసేవారిని, దొంగతనం చేసేవారిని, వ్యభిచరించే వారిని, అబద్ధాలతో నమ్మించి మోసం చేసేవారిని, మత్తు పదార్థాలను తీసుకునేవారిని, లంచగొండులను బలి ఇస్తానని నేను మొక్కుకున్నాను. ఈ నా మొక్కుల గురించి రాజ్యం అంతటా చాటింపు వేయించి ప్రజలకి తెలియపరచండి. ఈ రోజు నుండి చెడు పనులు చేసేవారిని,
1000 మందిని పట్టుకొని ఆ దేవతకు బలి ఇచ్చి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను అని మహారాజుగా బోధిసత్వుడు ప్రకటించి ఇలా చెప్తాడు ఈ గాథను. 10,100 మంది పరమ దుష్టుల్ని పట్టి యజ్ఞబలిగా నేను మొక్కుకుంటే మా మొక్కుబడి కబురు మహాజనముకు అంటే జనమందరికీ కూడా తెలపండి, తొందరగా ఈ ప్రకటన ఊర్లో అందరికీ తెలియజేయించండి అని చెప్తాడు, చాటింపు వేయించమని. మహామంత్రి బోధిసత్వుని మాటలు విని చిత్తం మహారాజా అని 12 యోజనాల విస్తీర్ణం కల వారణాసిలో చాటింపు వేయించాడు. చాటింపు బేరీనాదం విన్నవారు ఒక్కొక్కరు చెడు పనులు చేయడం మానుకున్నారు. బోధిసత్వుడు పాలించే కాలంలో ఒక్కడు కూడా 5 విధాల చెడు కర్మలు కానీ 10 రకాల చెడు కర్మలు కానీ ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కరికి కూడా బాధ కలగకుండా బోధిసత్వుడు వారికి శీల రక్షణ కలిగించాడు. దానాది పుణ్యకార్యాలు చేస్తూ పాలించి అంటే ఆ రాజ్యాన్ని పాలించి చివరికి సుగతులలో జన్మించాడు. ముఖ్యంగా కొన్నిసార్లు మనుషులని డైరెక్ట్గా మార్చడం కష్టమవుతుంది. ఇండైరెక్ట్గా ఒక పదవి ఉన్నప్పుడు వాళ్ళని మార్చడానికి ఈ విధంగా ప్రయత్నించవచ్చు. అయితే అక్కడ ఉన్న ప్రజల్ని ఆ మహారాజు కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ పరిపాలన సాగిస్తాడు. నీతిగా జీవించడం అక్కడున్న ప్రజలంతా కూడా మొదలు పెడతారు. ఇక ప్రజలు భయంతో ఈ జంతు బలులు ఇవ్వడం మానేస్తారు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన లోపల ఉన్న చెడు గుణాలను త్యాగం చేయాలి, కానీ వాటిని చంపేయాలి. చెడు గుణాలని మన లోపల ద్వేషం ఉంది, రాగం ఉంది, మోహం ఉంది, వీటిని నరికివేయాలి. అంతేగాని మూగ జీవాలని కాదు. ప్రతి జంతువు, ఇక్కడ ప్రాణం ఉన్న జంతువు దేన్ని చంపినా కానీ దాని కర్మఫలాన్ని పొందక తప్పదు. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా, మాకు ఇంతకుముందు తెలియదు, మేము ఇలా కుటుంబ పరంపరగా వస్తుంది చేస్తూ పోయామంటే దాని కర్మ ఫలితము ఉంటుంది. అంచేత జీవహింస మంచిది కాదు, జంతు బలులు మంచిది కాదు. ఒక సందర్భంలో ఒక మేకను జంతు బలిగా ఇచ్చి అతడు చనిపోయిన తర్వాత 500 జన్మలు ఆ మేకగా జన్మించడం జరుగుతుంది. అంటే ఆ కర్మఫలం ఆ విధంగా ఉండింది. అంచేత మూఢనమ్మకాలతోటి, మూఢ విశ్వాసాలతోటి, ఇటువంటి అజ్ఞానంతో కూడిన కర్మలు చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. శీలాన్ని ఆచరించండి. ఇందాక చెప్పుకున్నాం కదా, మన లోపల ఉన్న చెడుని త్యాగం చేయాలి, కానీ ఈ జంతువులని కాదు. కొంతమంది కొన్ని జంతువుల్ని పవిత్రమైనవిగా, కొన్ని జంతువులు అసహ్యకరమైనవిగా చూస్తారు. ప్రతి జీవి కూడా, ప్రాణం ఉన్న ప్రతి జీవి కూడా బ్రతకడానికి వాటి కర్మ ఉండింది. అందులో ఈ జంతువు బ్రతకాలి, ఈ జంతువు బ్రతకూడదు అనేది లేదు. అంచేత వీలైనంత ఇటువంటి జంతు బలులు, మూఢనమ్మకాలు వదిలిపెట్టి ఆలోచించండి. తెలివిని తెచ్చుకొని ఇటువంటి విషయాలను దూరంగా ఉండటం మంచిది.